నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే. లోకం మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, అల్లరితనం మన చుట్టూ రేగినప్పుడు, ఓటం మనల్ని ఆవరించినప్పుడు, ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని క్షమించి నిలబెట్టింది దేవుని కృపే. ఆయన కృపకు మనల్ని ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చలేమో. ఆయన కృపకు కృతజ్ఞతులై ఆరాధిద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తారు. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్నావరించినప్పుడు, అజ్ఞానము చేత నేను హీనమైనప్పుడు, మరణపు కోరలు నన్ను చుట్టూ చేరినప్పుడు, నీ కృపతో నన్ను బ్రతికించావు నాయనా. ఎంతగా ప్రేమించినందుకు మేమే పాటి వాళ్ళము నాయనా. కృతజ్ఞతతో నిన్ను ఆరాధిస్తాము నాయనా. హృదయాలు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. నన్నావరించగా, అజ్ఞానము చే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే
బ్రతికియున్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే, కృపయే, కృపయే. అందరూ కలిసి నాయన బ్రతికి ఉన్నామంటే అది నీ కృప. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృప నాయన. ఆహారం తీసుకున్నామంటే నీ కృప, ఆయుష్ కలిగి ఉన్నామంటే నీ కృప, ప్రయాణాల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నామంటే నీ కృప. ఎంతో మంది నాయన ఈ సంవత్సరం చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఈ దినాన్ని చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన. ఇంకా సజీవంగా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన. దీనులమైన మా ఎడల మీరు కృప చూపించారు, పనికిరాని బ్రతుకులు మీరు ప్రేమించారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా మేము పడి ఉండగా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి రక్తాన్ని మా కొరకు చిందించిన ఆయన, మమ్మల్ని రక్షించిన ఆయన నీ సముఖములో నిర్దోషులుగా నిందారహితులుగా నిలబెట్టారంటే నీ కృపే. జీవ గ్రంథంలో మా పేరు రాయబడిందంటే నీ కృపే నాయనా. నాయన నీలాగిన ఆరాధన చేస్తున్నామంటే నీ కృపే నాయన, నీ కృపే నాయన, నీ దయే నాయన, నీ మంచితనమే నాయన. మా భక్తి కాదు నాయన, మా జ్ఞానము కాదు నాయన, మా పరిశుద్ధత కాదు నాయన. కేవలం నీ కృప, కేవలం నీ కృప నాయన, కేవలం నీ కృపే నాయన, కేవలం ఇది నీ కృపే నాయన. నాయన బ్రతికి ఉన్నామంటే నీ కృప, పాట పాడుచున్నామంటే నీ కృప, స్తుతిస్తున్నామంటే నీ కృప, ఈ సభలు ఎలా జరుగుతున్నాయంటే నీ కృప, ఈ సేవ ఎలా జరుగుతుందంటే నీ కృప, మా భక్తి ఎలా కొనసాగుతుందంటే నీ కృప నాయన. ఇది కేవలం నీ కృపే నాయన, ఇది కేవలం నీ కృపే నాయన. మా శక్తి చేత కాదు నాయన, మా బలము చేత కాదు నాయన, మా జ్ఞానము చేత కాదు నాయన. నీ కృప ద్వారానే మేము ఎలాగున్నాము నాయన. ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ కృప నాయన. కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. అలాగున రెండు చేతులు ఆకాశం పైకెత్తి కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. ఈ సమయం మన మధ్యలో ఉన్న అభిషేకులైన దేవజన అబ్రహాము గారు వాక్యం కొరకు ఆరాధన కొరకు ప్రార్థన చేస్తారు. మనం అలాగే ప్రభుని ఆరాధన చేద్దాం. ఈరోజు మనం ఎలాగున్నట్టు నీకు దేవుని కృప అండి. మన మంచితనము కాదు, మన భక్తి కాదు, మనం ఏదో ఉపవాసాలు ఉన్నామనో లేకపోతే ఏదేదో చేసామనది కేవలం ఆయన నీతే మన మీదకి దేవుడు ఆపాదించాడు.
ఇది దేవుని కృప. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు సజీవులుగా ఉండండి, అది కేవలం దేవుని కృప. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ప్రియ పరిశుద్ధాత్ముడు మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిలో నాయనా ఇదిగో మీ దాసుల ద్వారా ఈ సభలను ఏర్పాటు చేయించి మా జీవితాల్లో మీ కృపగల కార్యాలని విస్తరింప చేయాలని ఒక ఉన్నతమైన సంకల్పం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఈ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరి జీవితం పట్ల నాయన మీ మహోన్నతమైన ప్రేమను చూపిస్తూ అంతటా అందరును ప్రభువా రక్షణ పొంది, అంతటా అందరును ప్రభువా సిద్ధపాటు కలిగి, అంతటా అందరును ప్రభువా క్రీస్తు సమరూపంలోకి మార్చబడిన వారై అయ్యా ప్రతి ఒక్కరూ సిద్ధపడిన బుద్ధిగల కన్యక వలె మార్చబడడానికి మీరు ఏర్పాటు చేయించిన ఈ సభలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిశ్చయముగా ప్రతి ఒక్కరిని మీరు నాయన ఆరాధనలో దర్శించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన మహిమ కలిగిన సమయంలోకి మేము అడుగు పెడుతూ ఉండగా అయ్యా మీ దాసుల్ని ప్రభా మీరు అభిషేకించండి. ఇక్కడున్న ప్రజలకు ఈ పరిసర ప్రాంతాల్లో శబ్దయంత్రాల ద్వారా దూరాన సమీపాన ఉండి ఎవరైతే మీ మాటలు ఆలకిస్తున్నారో వారి జీవితాల్లో కూడా అయ్యా ఇదిగో ప్రభా శక్తి కలిగిన ఆత్మ కార్యాలు వారిలో జరుగునట్లు, వాక్యము వారి హృదయములో పోయబడినట్లు నాయన మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకుందురుగాక. వినగల చెవి గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. వినుబుద్ధిని పుట్టించండి నాయన. విన్న వాక్యానుసారంగా మా జీవితాల్ని మలుచుకుని మార్చుకుని మీతో అంటుకట్టుకుని అయా నిత్య జీవానికి వారసులమగునట్లు సహాయము చేయమని ధారాళముగా మీ వాక్యం ప్రభువా అయా తండ్రి ఇదిగో ప్రభ మంచువలే ప్రజల జీవితాలు వారి హృదయాల్లో కుమ్మరించబడినట్లు మీరు సహాయము చేయమని మిగిలిన కాల సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతి ఆరాధన మీ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.